ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలండి. ఇప్పుడే మా పూజ అయితే పూర్తయింది. మా అబ్బాయి లేడు. మా అబ్బాయి అయితే వేరే స్కూల్‌లో అక్కడ ఆంధ్రాలో స్కూల్‌లో వేశానని చెప్పి ఒక వీడియోలో అయితే పంచుకున్నాను. ఇప్పుడు మా ఇంట్లో వినాయకుని పూజ అది ఎలా జరిగిందో మీకు చూపిస్తాను. చూడండి, ఇదివరకు మనం ప్రతి ఒక్కరు మట్టి గణపతిని చేసేవాళ్ళం. ఇప్పుడు కొన్ని పనుల వల్ల మనకు సమయం కుదరకపోయినా అదృష్టశాస్తు బయట మార్కెట్‌లో కూడా మట్టి గణపతులు అయితే దొరుకుతున్నాయి. దేవుడి దగ్గర చిన్న పెద్ద అనే భేదాలేమీ ఉండవండి. ఆయన కృప అనుగ్రహాలు ఎప్పుడు అందరికీ సమానంగా ఉంటాయి. చాలామంది ఇవి తెలియక పెద్ద పెద్ద విగ్రహాలని రంగురంగుల విగ్రహాలు పెట్టి అటు వాతావరణాన్ని పర్యావరణాన్ని కూడా కాలుష్యం అయితే చేస్తున్నారు. మట్టి గణపతి మనం చేతులతో చేసింది తృప్తినిస్తుంది. మనకు అందుబాటులో ఉంటే కనుక రెడీమేడ్గా కూడా మట్టి గణపతులు దొరుకుతున్నారు. వాటిని తెచ్చి పూజా కార్యక్రమం చేసుకోవడం చాలా ఉత్తమం అని నాకు అనిపించింది. భగవంతుడి దగ్గర కోటీశ్వరుడు పేదవాడు అనే భేదాలు అయితే ఏమి ఉండవండి. అందరికీ వాళ్ళ అనుగ్రహం అయితే ఒకే విధంగా ఉంటుంది. ఇది మా వినాయకుడిని పూజ అయితే. నమస్కారం ఫ్రెండ్స్.